తెలంగాణలో రైస్ మిల్లర్లు బకాయి పడిన ధాన్యం విలువకు సంబంధించిన ప్రతి పైసాను వసూలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఉన్నతాధికారులతో కలిసి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా ఎగవేతలకు ప్రయత్నించే మిల్లర్లపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. బకాయిల వసూలుకు పక్కా విధి విధానాలు రూపొందించి కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించాలని ఆదేశించారు. మొండి బకాయిదారులుగా మారిన మిల్లర్లను పక్కనబెట్టి వారికి కేటాయించే ధాన్యాన్ని స్వయం సహాయక మహిళా సంఘాలకు కేటాయించి మిల్లింగ్ బాధ్యతలను అప్పగిస్తామని సీఎం వెల్లడించారు. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బకాయిలకు ఆస్కారమించి ఆ తప్పిదాన్ని ప్రస్తుత ప్రభుత్వంపై తోసేందుకు ప్రయత్నిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం నిల్వ సమస్యను అధిగమించేందుకు నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా సైలో బ్యాగ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకోసం నియోజకవర్గానికి 50 నుంచి 100 ఎకరాలు కేటాయిస్తామన్నారు. ధాన్యం నిల్వ కోసం మండల, గ్రామ స్థాయిలో ప్రైవేట్ గోదాములు, కళ్యాణ మండపాలు, పాత థియేటర్లను ముందే గుర్తించి లీజుకు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.